తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమిళనాడులో 2026 ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. 2026 టార్గెట్ గా ఎన్నికలకు దిగుతున్న టీవీకే అధినేత నటుడు విజయ్ మదురై వేదికగా డిఎంకే ఎన్డీఏ పక్షాలపై విజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికలకు ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లుగా చెప్పారు. అలాగే ఈసారి తమిళనాడులో రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ అంటూ పేర్కొన్నారు. బీజేపీ ఏ వేషంలో వచ్చినా కూడా తమిళనాడులో కాలు పెట్టలేదన్నారు విజయ్. ఇక అన్నా డిఎంకే పనైపోయింది అన్నారు. సింహంలా సింగిల్ గా పోటీ దిగుతున్న విజయ్ భావజాలం సిద్ధాంతాల విషయంలో రాజీ పడబోమని క్లారిటీ ఇచ్చారు. ஒரு பக்கம் ஆர்எஸ்எஸ் கிட்ட அடிபணிஞ்சுக்கிட்டு இன்னொரு பக்கம் மதச்சார்பற்ற கூட்டணின்னு இந்த மக்களை ஏமாத்துற கூட்டணியெல்லாம் நம்ம கூட்டணி இருக்காது. நான் இப்பவும் சொல்றேன், நம்மளை நம்பி வர்றவங்களுக்கு ஆட்சியிலும் அதிகாரத்திலும் உறுதியாக பங்களிப்பு செய்யப்படும். உடனே இந்த கேள்விகள்லாம் வரும். அப்ப யாரு கூட்டணி, யாரு வரா, யாரு போறா, இந்த கேள்விகள்லாம் வரும். இந்த கேள்விகளுக்கெல்லாம் ஒரே ஒரு பதில் தான், சஸ்பென்ஸ்ல சஞ்சாரம் செய்யுங்க. ஆனா ஒண்ணு, 2026ல ரெண்டு பேருக்கு நடுவுல தான் போட்டியே. ஒன்னு டிவிகே, இன்னொன்னு డిఎంకే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, మీరు అన్నట్లుగా సంచలన ప్రకటన నిన్న తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రకటించారు. సింహం సింగిల్గానే వస్తుందంటూ విజయ్ తేల్చి చెప్పడం జరిగింది. మనకు తెలుసు, సరిగ్గా 2 ఏళ్ల క్రితం హీరో విజయ్ తమిళ వెట్రి కళగం టీవీసీని ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ టీవీకే పార్టీ అప్పటి నుంచి కూడా నిర్మాణాత్మకంగా దాన్ని రూపుదిద్దుకుంటూ వస్తున్నారు. నిన్న మదురై జిల్లాలో పార్టీ 2వ మహానాడు జరిగింది. లక్షలాది మంది అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. చాలా ఉత్సాహంగా విజయ్ ఇందులో మాట్లాడడం జరిగింది. తాను సింగిల్గానే పోటీ చేయబోతున్నట్టు హీరో విజయ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఆయన ఎవరితో కలుస్తారు, డిఎంకేతో కలుస్తారా, అన్నా డిఎంకేతో కలుస్తారా, బీజేపీతో కలుస్తారా, లేక ఇట్లాంటి అనేక ఊహాగానాలను తెరదించుతూ తాను ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టుగా విజయ్ చెప్పడం జరిగింది. ప్రధానంగా సైద్ధాంతికంగా తన శత్రువు బీజేపీ అని, రాజకీయంగా తన శత్రువు అధికార డిఎంకే పార్టీ అంటూ కూడా తేల్చి చెప్పారు. అన్నా డిఎంకేతో కూడా కలిసేది లేదని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. అది ఆ పార్టీ పని అయిపోయిందంటూ కూడా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి బీజేపీ ఏ ముసుగులో వచ్చినా కూడా తమిళనాడులో కాలు మోపనివ్వబోమంటూ కూడా విజయ్ తేల్చి చెప్పడం జరిగింది. మనకు తెలుసు, అక్కడ డిఎంకేకి వ్యతిరేకంగా బీజేపీ అట్లాగే అన్నా డిఎంకే కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఏదైతే ఆ 2వ కూటమితో కూడా తనకు కలిసేది లేదని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. మొత్తం వచ్చే ఏడాది జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీలో అన్ని స్థానాల్లో కూడా తాము ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు విజయ్ చాలా స్పష్టంగా చెప్పారు. సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది, అది బతుకున్న జంతువుల్నే జీవుల్నే తింటుంది, తాను కూడా సింగిల్గానే వస్తాను, ఎవరితో కలవబోనంటూ కూడా విజయ్ ఒక సంచలన ప్రకటన చేశారు. మొత్తంగా ఈ ప్రకటన తర్వాత రాజకీయాల్లో ఒక సంచలనంగా, అంతేకాకుండా సీఎం స్టాలిన్ పై కూడా ఆయన చెలోక్తులు విసిరారు. వెరీ వెరీ బ్యాడ్ స్టాలిన్ అంకుల్ అంటూ కూడా స్టాలిన్ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ సభ తర్వాత తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమూల మార్పులు చోటు చూసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా హీరో విజయ్ నెక్స్ట్ అడుగులు ఎలా ఉంటాయి, ఆయన పాదయాత్ర చేయబోతున్నారా, ఇక ఏ రూపంలో ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఇప్పటికైనా ఇంటింటికి వెళ్తానంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఈ ప్రకటన తర్వాత రాజకీయాలు ఎలా మారబోతున్నాయని మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. మాధవి, మురళి, అంటే పొత్తులపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు విజయ్, బట్ ఆయన ముక్తకంఠంగా చెప్తున్నారు ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది అని. బీజేపీని అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. సో ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది అనుకోవచ్చా, లేదు అంటే డిఎంకేకు అలాగే టీవీకే మాత్రమే పోటీ ఉండే అసలు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అసలు అక్కడ? మీరు అన్నట్లుగా ఇప్పటికే అక్కడ డిఎంకే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అన్నా డిఎంకే ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. అన్నా డిఎంకే బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు అంటే దానికి అనుబంధంగా ఉన్న అన్నా డిఎంకే పార్టీతో కూడా ఆయన జతకట్టే అవకాశాలు లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఆయన్ని ఏదైతే అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని అసలు విజయ్ లెక్కలో కూడా తీసుకోలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన బీజేపీనే పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఇంకా డిఎంకే అంటే
తనకు డిఎంకే ఏదైతే అధికారంలో ఉన్న డిఎంకేకి తనకే పోటీ ఉంటుందంటే కూడా పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనకు తెలుసు స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే సర్కారు తమిళనాడు అధికారంలో ఉంది. స్టాలిన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా మనకు తెలుసు ఇద్దరు రాజకీయ ఉద్దండులు ఎవరైతే కరుణానిధి జయలలిత మరణం తర్వాత అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. కమల్ హాసన్ వస్తారని, రజనీకాంత్ వస్తారని చాలా పేర్లు తెరపైకి వచ్చినా అనూహ్యంగా వాళ్ళిద్దరూ వెనకడుగేశారు. కమల్ హాసన్ ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో స్టాలిన్ మాత్రం పార్టీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించి ఆయన దూకుడుగానే ముందుకెళ్లబోతున్నారు. సరిగ్గా మరో ఏడాది సమయంలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఉద్దేశాన్ని, తన లక్ష్యాన్ని నిన్న మహానాడు సభలో విజయ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను అంటే చాలామంది తమిళ ప్రజల్లో ఒక అనుమానం ఉండేది, ఆయన ఎవరితో కలవబోతున్నారు, డిఎంకేతో కలుస్తారా, అన్నా డిఎంకేతో కలుస్తారా, లేక బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని. ఇట్లాంటి అంశాలపైన విజయ్ తనదైన శైలిలో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టుగా విజయ్ చాలా స్పష్టంగా చెప్పారు. అటు బీజేపీని ఇటు డిఎంకేని టార్గెట్ చేస్తూ కూడా విజయ్ నిన్న మాట్లాడడం జరిగింది. మొత్తంగా తమిళ రాజకీయాలు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా లేక 1-1 డిఎంకేకి విజయ్కే ఉంటుందా అనేది మొత్తం కొంత ఆసక్తికరంగా మారింది. కానీ అక్కడ ఎవరైతే ఎంజీఆర్ స్థాపించిన తర్వాత జయలలిత నడిపిన అన్నా డిఎంకే కూడా కొంత స్ట్రాంగ్గానే ఉంది. ఆ పార్టీని నడిపే శక్తి కొంత వీక్ అయినప్పటికీ కూడా కొంత పార్టీ వరకు, కొంత కింద స్థాయి వరకు పార్టీ వచ్చిన నేపథ్యంలో అది కూడా కొంత పార్టీలో ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా తమిళనాట వచ్చే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ చాలా బలంగా ఉంటుందని చాలా స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ మురళి.